ఫస్ట్ అసలు చూడంగానే యువర్ ఫీలింగ్ చూడగానే ఫస్ట్ చిన్నపిల్లగానే ఉంది, ఇప్పుడు ఎట్లనే ఉంది. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. తన పేరు చివరిలో మీ పేరు పెట్టుకోవడం అది ఆ ఫీల్ ఎలా ఉంది? ఎందుకంటే ఎవరైనా కానీ పెళ్లి తర్వాత చేర్చుకుంటారు. ప్రేమించింది ఇష్టం అని కదా, అందుకని ఇష్టంతో ఎంతో ఇష్టం నన్ను, నేనంటే చాలా ఇష్టం. నీ వెంట నేనే అడుగడుగడుగున, నీ జంట నేనే అణువణువణువున, నువ్వంటే నేనే. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, నిన్నే కాదు ఏ అమ్మాయినే అడగాల్సిందే. ఏది చూసి ఒక అబ్బాయికి ఓకే చెప్పేస్తా. నీకు ఏ అమ్మాయి ఓకే చెప్పలేదా? ఎవరు చెప్పట్లయినా ఏ చదువుతున్నా పొరపాటుని ఎవరు చెప్పట్లా. ఇద్దరు ఎన్నాళ్ళ నుంచి ఇది 6th year. 6th year. నిజంగా రాజుగారికి హ్యాట్స్ ఆఫ్. ఈ అమ్మ ఎలా బరా ఎత్తున్నాడో కానివని నువ్వు లైఫ్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటావు? నాకు తెలుసు. చెప్పు. తెలుసన్నా మనం ఎందుకు అడుగుతున్నావు? ఆ జీతంలో ప్రోమోగా చేసిన ఇట్టరు కదా. నేను డైట్ లో తెలుసు, నాకు గట్టిగా తిన్నావు. డైట్ అంటారు దాన్ని, తప్పు. డైట్ అంటారు ఏంటి దాన్ని? నేను ఇద్దరు మాట్లాడారు డైట్ల గురించి. ఫస్ట్ స్కూల్ క్రష్ ఎవరు బ్రో? మా దోసుగాలు ఎంత గలీజాలంటే ఎవరితో మాట్లాడిన ఇదే ఉంటుంది. దాన్ని క్రష్ చేయమంటారు. ఇక తిట్టినప్పుడు అనిపిస్తుంది అంతే, కానీ మళ్ళీ మంచిగా తీసుకున్నప్పుడు అమ్మో నేను మిస్ చేసుకో. ఇది ఎడిటింగ్ లో తీసేయండి. సరే మా బేక్ మరి రాజు తాగుతున్నాడు, రాజు రావట్లా. ఇన్వైటింగ్ అస్ మంచి టైం. అమ్మో ఈ ఎపిసోడ్ ఆపకపోతే ఇంకా బేకులు వస్తాయి అన్ని. ఎప్పుడైనా అనేవాళ్ళు అబ్బాయ్యా మీ వీడియో చూసుకో బాగా నొప్పులు పడుతున్నాయి, పట్టు నొప్పులు. ఫస్ట్ టైం నాకు ఇది రెండు కలిపి నొప్పి ఉంటున్నాయి. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉంటుంది. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ అండ్ స్టెల్లా రాజ్ 777. నాది కదా చెప్పాల్సింది, నీది. ఏదో అలవాట్లో పొరపాటు చెప్పినా. నా ఛానల్ వచ్చినా కదా ప్రమోట్ చేసుకుంటున్నా కదా, చేసుకొని రాదు. ఉండు కంటిన్యూషన్ లో నాకు ఫస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారని. సిల్వర్ బటన్ నాకు ముందు వస్తుంది. ఓకే సరే, అది కాదు కానీ ఏదో బస్ లేట్ అయిందేమో నాది, అందుకే అవుతుంది. అది కాదు కానీ సరే ఫస్ట్ ఇంట్రో చెప్పు. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫుడ్ విత్ ఫన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సూపర్. ఇక లేట్ చేయ ఏంటి భయపడ్డా? గట్టిగా పిల్లలు భయపడతారు, పిల్లలు భయపెట్టేవాళ్ళు కాదు. ఓకే దానండి. ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసాక వచ్చేసాం. ఎక్కడికంటే మన దక్షిణ్ గార్డెన్స్. మామూలుగా ఉండదు ఫుడ్, అరిపిచ్చిద్ది. అండ్ చుట్టూ చూసే గార్డెన్ ఉంది. అది దక్షిణ్ గార్డెన్స్ అంటే గార్డెన్ ఉంటుందని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన. స్పెషల్ గా పెద్ద. యాక్చువల్ గా ఇక్కడ ఫుడ్ ఎంత ఫేమస్, ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా అంతే ఫేమస్. అండ్ లవర్స్ కి చాలా మంచి స్పాట్ ఇది. అందుకే చెప్పు నవ్వొచ్చు. అయ్యా గెస్ట్ నవ్వుతా కూడా తప్పంటున్నాడు. నాకు నేను గెస్ట్ ని, నేను నవ్వొచ్చు. ఊపిలో ఊపి వస్తుంది. ఓకే షీ ఈస్ గెస్ట్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ ఏ గెస్ట్. ఈరోజు గెస్ట్ మన దగ్గర ఎవరు వచ్చారంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఇంట్రో ఇస్తాను. అండ్ ఎంతో మంది యువకుల మనసులో గిలిగెంతులు పెడుతూ అట్లాంటివి ఉన్నాయా? చెప్పుకో, రాసుకొచ్చుకున్నావుగా, చెప్పుకో. ఓకే ఎంతో మంది యువకుల మధ్యలో నిలిచిపోయే స్టెల్లా రాజ్ గారు. అండ్ ఎవరిని నిద్రపోనియట్లేదు. కళ్ళలోకి వస్తే భయపడి ఎవరు నిద్రపోరు కదా. అలాగే కళలు రానుకున్నావు అయితే కళలకి పట్టవు కూడా. ఇంత లావున్నావు కదా, కళలు ఎడ పడతావు. కళలు రానికే కూడా సరిపోవు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమండి, ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. యాక్చువల్గా మనం లాక్డౌన్లో అందరూ ఎక్కువగా బాగా ఆడుకున్న గేమ్ ఏంటి? లూడో గేమ్. అలా ఇంట్లో కూర్చొని లూడో గేమ్ ఆడుతూ మనం డబ్బులు సంపాదించడం ఎలా అంటే ద లూడో రియల్ గేమ్ అని చెప్పి ఒక వెబ్సైట్ వచ్చింది. అందులో మనం ఆ యూపీఐ ద్వారా, బ్యాంక్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసి మనం ఆడొచ్చు. గెలిస్తే మనకి ఇమీడియట్ రిటర్న్స్ వచ్చేస్తాయి. అవి మనం వెనక్కి తీసుకోవచ్చు కూడా. ఇది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి అందులో మీరు కనుక ఆడి డబ్బులు గెలుచుకుంటే ఇక్కడ మీ సొంతమే. ఈ యాప్ ద్వారా మనం ఆడకుండా కూడా డబ్బులు సంపాదించవచ్చు. అది ఎలాగంటే, ఈ యాప్ మనం మన ఫ్రెండ్స్తో షేర్ చేసామనుకోండి, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు గేమ్ ఆడితే
వాళ్ళు విన్నింగ్ అయిన అమౌంట్లోంచి మనకు 1% వచ్చింది. ఇది ఒకసారి 2 సార్లు కాదు, లైఫ్ టైం వస్తానే ఉంటుంది. ఇందులో ఎలాగంటే ఒక రూమ్ ఐడి క్రియేట్ చేస్తాం, అది ఆన్లైన్లో షేర్ చేస్తే మనం ఎవరితో అయినా ఆన్లైన్లో ఆడేయచ్చు అనమాట. అండ్ మీ ఫ్రీ టైంలో సరదాగా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే ఇది ఒక ఈజీ మార్గం. మీకు లూడోలో మంచి స్ట్రాటజీస్ తెలిసింటే ఇది అప్లై చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్. ఇక వీడియో చూసేద్దాం. యాక్చువల్గా నేను రాజుని రమ్మన్నా, నువ్వెందుకు వచ్చావు? రాజు వచ్చినా స్టెల్లా వచ్చినా ఒకటే. రాజు అంటే స్టెల్లా, స్టెల్లా అంటే రాజు. అమ్మా ఏంది ఏదో చేసా. ఈ ఎవరెవరో మొత్తం చెప్పేసాం. ఆర్డర్ బ్రదరు మీరు ఫుడ్ వచ్చేస్తే ఆర్డర్ ఇచ్చాము, వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే. స్టెల్లా, నీ పేరు స్టెల్లానా స్టెల్లా రాజా? యాక్చువల్లీ నా పేరు షారన్ స్టెల్లా అనమాట. సో రాజు నాకు ఎంత సపోర్ట్ చేశారో మీరు అంతే సపోర్ట్ చేశారు కాబట్టి అని లేదు, నాకు ఎప్పటి నుంచో ఉంది. యాక్చువల్ నాకు ఎప్పటి నుంచో నాకు క్వశ్చన్, మీ ఇద్దరు ఎన్నాళ్ళ నుంచి ఇది? ఇది 6th year. 6th year. నిజంగా రాజుగారికి హ్యాట్స్ ఆఫ్. ఈ అమ్మ ఎలా బరా ఎత్తున్నాడో కానివని, సారీ నీకు హ్యాట్స్ ఆఫ్. నువ్వు ఎలా ఉంటావు ఇప్పుడు ప్రెసెంట్ గెస్ట్ ని నువ్వు కాబట్టి ఓకే, నిన్ను పొగడాలి. స్క్రిప్ట్ చేంజ్ మర్చిపోయి అప్పుడప్పుడు గుర్తు చేస్తామండి. ఓకే డన్. అసలు నువ్వు రాజుతో ఉండటం అనేది అసలు నిజంగా రాజుగాడి అదృష్టం. ఏమో చెప్పమన్నది నాకు తెలియదు. అది రాజుగాడి ఇష్టం కాబట్టి స్టెల్లా రాజు అని పెట్టుకున్నావు. 777 ఏంటి? యాక్చువల్లీ చికెన్ బిర్యానీ టైప్. యాక్చువల్లీ చాలా మంది నా యూట్యూబ్ లో కూడా అడిగారు, ఇన్స్టాలో కూడా అడిగారు 777 అంది. ఎవరు అడిగింది? అదే పని పాట లేదా? ఎందుకు అడిగారు అది? ఇప్పుడు నువ్వెందుకు అడుగుతున్నావు? నీకేం పని పాట లేదా? ఓకే, యాక్చువల్లీ మీ ఇద్దరు పరిచయం ఎప్పుడు మొదలైంది? 6 years బ్యాక్ అలా ఒక బేగంపేట్ కాలేజ్ కాడ. నువ్వేం చదువుకున్నా? ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్. ఓకే, మాస్టర్ చదివావా? మరి ఆయన చెప్పే పాఠాలు నేను చదివిందేనమ్మా. MBA కంప్లీట్ చేశా. అంత చదివావా? యా బాబోయ్, బాగా వెల్ ఎడ్యుకేటెడ్. యా ఐమ్ ఎడ్యుకేటెడ్. సూపర్ నమ్మేసాం అందరం. ఓకే, 6 years బ్యాక్ మేము నా డిగ్రీ కాలేజ్ దగ్గరకు వచ్చాడు, ప్రపోజ్ చేస్తే ఐ టుక్ సమ్ టైం. ఒక నిమిషం, ఏం చూసి ఐ మీన్ అంత ముందే అవన్నీ రాజుని అడుగు. గుడ్ క్వశ్చన్, నాకు ఇచ్చావు కదా. అంతేగా సరే నువ్వేం చూసి ఓకే చెప్పావు? అప్పటికి వాడు పటాసులోకి వచ్చాడా? అనో లైక్ ఈజ్ ఇన్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. అంటే అంత రాలేదు ఐడెంటిటీ. ఈ ప్రపోజ్డ్ మీ. సో నేను ఐ టుక్ సమ్ టైం, కొంచెం టైం కావాలి అని చెప్పాను. సో లేటర్ నేను చెప్పాను ఇది కరెక్ట్ కాదు, ఫ్రెండ్స్గా ఉందాము అని చెప్పిన. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతుంది అనుకున్నాము, కానీ ఓవరాల్ నవ్ గాడ్ బ్లెస్డ్, అన్నీ ఓకే అయ్యాయి. తొందరలో చేసుకుంటాం. ఇబ్బంది లేదు. నెక్స్ట్ టేస్ట్ ఇదే పిలువ పెళ్ళికి, అక్కడ విందు భోజనం మొత్తం ఈయననే తింటాడు నా పెళ్లిలో. వీడియో తీసి పెడతా రాజు స్టెల్లా మ్యారేజ్ లో విందు భోజనం. ఎందుకు నీకు ఒక వీడియో వస్తుందన్నా? ఏదో మన వాళ్ళకి చూపిద్దామా ఇదిలో అని. ఓకే డన్. సరే, ఆకలి అవుతుంది వస్తుంది చెప్పినా, అదిగో మాటలతో వచ్చేసిన పాప ఆకలి అంట. అన్న మాకు కదా, మనకి ఓకే అండి, ఆసాం ఫుడ్ ని టేస్ట్ చేయడం. ఏంది ఎంత మంచి ఫుడ్ పెడితే ఏంది అట్ట కూర్చున్నా? ఫుడ్ పెట్టిండు ఫ్రెండ్స్, ఒప్పుకుంటా నేను. నాకేమో ఘోరంగా ఆకలి అవుతుంది, తినకుండా వచ్చిన. ఇంత ఫుడ్ పెట్టి ఇన్ని వెరైటీస్ ముందు పెట్టి ఆ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ అని సంపుతున్నాడు. ఏం లేదు చాలు. ఆకలితో కోపం వచ్చేస్తుంది. ఇదేంటంటే చికెన్ హాంకాంగ్, అంటే హాంకాంగ్ లో తయారైన చికెన్ ని, ఫిష్ ని అక్కడికి తీసుకొచ్చి. నువ్వా ఫ్లైట్ లో తెచ్చావా? నేను కాదు, వీళ్ళు హోటల్లో తెస్తారు. ఫ్లైట్ లోనా? వీసా బుక్ ఇచ్చావా? వీసా బుక్ చేసావా? అంత డైలాగ్ తినేసి. బాగుంది. చైనీస్ డిష్ బ్రదర్, ఇది సూపర్ ఉంది. ఆ ఉల్లిపాయ సంథింగ్ లైక్ స్టార్టర్స్ చాలా బాగుంది. హాంకాంగ్ చికెన్ ఎలా చెబుతుందంటే రాగానే అన్ని తలా నోట్ వేసేసిందండి. కాదు, రాగానే దెబ్బ అన్ని తినేసింది, అసలు ఫోటోలు రాకుండా. నువ్వు కూడా తిన్నావు కదా, మరి ఎందుకు ఇంత ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? అదే ఎడిటింగ్ లో. లాస్ట్ టైం చెప్పినప్పుడు మన ఆంధ్ర స్టైల్ డిషెస్ అన్ని చెప్పాను, బట్ ప్రజెంట్ ఇక్కడ చైనీస్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఏందా ఎర్రగుంది? ఏంది? హాంకాంగ్ చికెన్. నువ్వే చెప్పింది. ఒక స్టైల్ నేను నన్ను అడుగుదాం అనుకున్నా, నువ్వు లైఫ్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటావు? నాకు తెలుసు. చెప్పు. తెలుసన్నా, మనం ఎందుకు అడుగుతున్నావు? ఆ జీ తెలుగులో ప్రోమోగా చేసిన ఇట్టరు కదా, ఒక్క దెబ్బగా లైఫ్ మారిపోయింది.
అప్పుడు దాకా చాలా అంటే ఏదో లే రాజానికి అట్టుండే అంటే ఫ్రేమ్లోకి వచ్చింది. ప్రదీప్ అన్న చెప్పడం, ఎవరు రావడం, బ్లాస్ట్ పడటం, జనాలకు తెలియటం. ఆ ప్రోమో ఎడిటర్కి నువ్వు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే కదా. కల్లులారా అటువంటిది ఏమీ లేదు ముచ్చే చూడదు 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 చూడదు. అంటే అప్పుడు దాకా బయట ఓకే తెలుసు, బట్ అఫిషియల్ గా రావడం ఫస్ట్ టైం. అది వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? కొన్ని ఎవరింట్లో అయినా ఎవరు ఏ పేరెంట్స్ అయినా అంత జల్దీ గ్రీన్ సిగ్నల్ ఊపరు కదా. మా ఇంట్లో కూడా అట్లనే కొన్ని లొల్లిలు అయినాయి. ఆఫ్టర్ ఆల్ స్ట్రగుల్స్ నౌ వీఆర్ లైక్ వెరీ హ్యాపీ విత్ గాడ్ బ్లెస్సింగ్స్ అదనమాట. హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పి. సరే ఇంతకీ రాజుగారు ఎప్పుడు వస్తాడు? మరి అన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాను. నువ్వే అడుగు ఆయన ఎప్పుడు టైంకి వచ్చాడని. నేనైతే ఫస్ట్ వచ్చి కూర్చుని ప్లాన్ చేసాం, బట్ రాజు కొంచెం బిజీగా షూట్ లో ఉన్నాడు కాబట్టి స్టెల్లా వచ్చింది. పాపం నన్ను చూస్తున్నారు కదా, ఆకలి ఆకలి అంటుంది. వచ్చింది నిజంగా ఆకలి అవుతుంది తెలుసా. అదే చెప్తున్నాలే, మా ఫుడ్ షూట్ ఎవరైనా తినకుండానే వస్తారు కాబట్టి ఆకలేసి ఎదవ ఎట్టకారాలు వద్దు. నాకు తన ఆకలితో ఇష్టం లేదు కాబట్టి అన్ని ఐటమ్స్ వచ్చేసి మళ్ళీ రాజు రంగాలు వీళ్ళు కంటిన్యూ సేమ్ ఫ్లో. ఓకే, అది అయిందే అయిపోయింది. లేదులే, గేరస్ అంటే ఇంకా ఉందే అన్న. నెక్స్ట్ కమింగ్ టు పచ్చిమిర్చి కోడి వేపుడు. దిస్ ఇస్ నైస్. పచ్చిమిర్చి కోడి వేపుడు. పచ్చిమిర్చి కాదండి, పచ్చిమిర్చి. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. బేసిక్గా మీది ప్రాపర్ ఎక్కడ? తెలంగాణ. హైదరాబాదేనా రాజుది? మహబూబ్ నగర్. నువ్వు వాడికి ఓకే చెప్పినప్పుడు వాడు ఇంకా పడాస్లో జస్ట్ అప్పుడు వస్తున్నాడు. అదే అప్పుడే అయ్యింది. నీకెందుకు ఓకే చెప్పాడని ఆయన అడుగుతలే కానీ నువ్వు ఎందుకు చెప్పి 3 months టైం తీసుకొని ఓకే చెప్పినసి ఆ జెన్యూనిటీ కనిపించింది. లైక్ ఓకే సేఫ్గా చూసుకుంటాడు, హ్యాపీగా చూసుకుంటాడు అని. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, నిన్నే కాదు ఏ అమ్మాయినే అడగాల్సిందే. ఏది చూసి ఒక అబ్బాయికి ఓకే చెప్పేస్తా? నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను నీకు ఏ అమ్మాయి ఓకే చెప్పలేదా? ఎవరు చెప్పట్లే చూస్తున్నా. పొరపాటుని ఎవరు చెప్పట్లా. అందుకని నిన్ను అడుగుతున్నా, ఏం చేస్తే ఓకే చెబుతారు చెప్తే నేను చెప్పేస్తాను. అదేంది ఇచ్చి ఇప్పుడు నేను ఫీల్ అయింది అవతల వాళ్ళు ఫీల్ అవుతారని గ్యారెంటీ లేదు కదా. మైండ్ సెట్స్ డిఫరెంట్ ఉంటాయి. నువ్వేం చెప్పావు మరి? నువ్వెందుకు ఓకే చెప్పేవాడిగా? చెప్తున్నా కదా, ఆ సేఫ్ హ్యాపీగా చూసుకుంటాడు లైఫ్ లాంగ్ అన్నది నాకు అనిపించింది, అందుకే చెప్పినా. పచ్చిమిర్చి కోడి వేపుడు చాలా బాగుందండి. నువ్వు చెప్పాలి, అర్థమైందండి. నెక్స్ట్ ఇదిగో, నువ్వు ఏదైనా చికెన్లో నిమ్మకాయ పిండుకొని చూసుంటావు, బట్ ఇది నిమ్మకాయ చికెన్. లెమన్ చికెన్. ఓకే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అమ్మా ఎవరు వచ్చారో చూడు. హాయ్ బేబీ. ఏంటి బ్రో లేట్ అయింది? నా నుంచి నీకోసం వెయిట్ చేసి నేనేం తినలేదు చూడు. నీకోసం ప్లేట్ ఎప్పుడు పక్కన పెట్టే ఉంటా. హలో, హాంకాంగ్ చికెన్ ఎవరు తిన్నారు? మిరపకాయ చికెన్ ఎవరు తిన్నారు? మిరపకాయ చికెన్ కాదు, పచ్చిమిర్చి కోడి. ఓకే డన్ బ్రో. ఓకే వచ్చేసావు కాబట్టి నీతో మనం ముందు తినేసామని కొంచెం గుర్రైనట్టున్నాడు. అన్ని నాకు తెలిసి ఒక 5-6 ప్లేట్లు తిన్నట్టున్నారు. హలో, దట్ ఈస్ లెమన్ చికెన్. టేస్ట్ చేయ బ్రో. నువ్వు ఫస్ట్ టేస్ట్ చేయ, ఎలా ఉందో చెప్పు. ఇదేంటి లెమన్ చికెన్? బాగుంది. యాక్చువల్ నాకు డౌట్ బ్రో, మీ ఇద్దరిలో డామినేషన్ ఎవరిది ఎక్కువ ఉంటుంది? నువ్వు ఫస్ట్ ఎవరు పిలిచినడికి? నిన్నే పిలిచిన. బేబీ నిజం చెప్పు, అందరు అదే అనుకుంటారు. అది ఏడేడో లోకాల పోతుంది. ఇంకా నాదే ఉంటాయి. మాకు చదువుతున్నాం, అది మేము చదువుతున్నాం 4 రోజులు. ఎవరితో మా తెలుసుగా. ఎందుకు అడిగినా? జనాల కోసం. అవసరం లేదు, వాళ్ళు అడిగిరా నిన్ను? అడుగుతారు ఫ్యాన్స్. అడుగుతారు వాళ్ళు. గోబీ చికెనా? గోబీ చికెన్. ఒక క్వశ్చన్. బేబీ నేను కారం తింటానా చెప్పు? తిను, ఓన్లీ ఉప్పే తింటారు. అట్లా స్పైసీ తింటానా? తిను, అది ఉప్పు తింటా. ఈడ ఫుల్ కారం ఉన్నాయి కానీ అయినా తింటున్నా నేను మా టేస్టీ తేజ కోసం. ఓకే డన్. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు ఫ్రైడ్ నూడిల్స్. అందులో రైస్ కూడా కనిపిస్తుంది బ్రో నాకు. అదే కదా, ఆల్ మిక్స్, మామూలుగా ఉండదు. నాకేవా అంటే ఇందాక బ్రేక్ లో తిన్నది, అందుకని తినదేమో అని వేయలేదు అంతే. కాదు బ్రో, లెమన్ చికెన్ అయితే బాగుంది, నిజంగా చాలా బాగుంది. కొంచెమే వేస్తున్నా పాప. చాలు నేను డైట్ లో ఉన్నా. తెలుసు, నాకు గట్టిగా తిన్నావు. డైట్ అంటారు దాన్ని, తప్పు. డైట్ అంటారు ఏంటి దాన్ని? నేను ఇద్దరు మాట్లాడారు డైట్ల గురించి. సరే కానీ బ్రో, 6 ఏళ్ల క్రితం అసలు ఫస్ట్ ఏమైనా ఎక్కడ చూసావు, ఎక్కడ లవ్ చేసావు, ఏంటి అది ఒక్కసారి? కాలేజ్ దగ్గర చూసిన, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్ అమ్మాయి. ఓకే బ్రో, 6 years బ్యాక్
ఫస్ట్ అసలు చూడంగానే యువర్ ఫీలింగ్ చూడగానే ఫస్ట్ చిన్నపిల్లగానే ఉంది, ఇప్పుడు ఇప్పటికీ అట్లనే ఉంది. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. నువ్వు 3 months టైం తీసుకుందంట ఓకే చూడడానికి. చెప్పింది ఆల్రెడీ. అంటే మీరు అన్ని ఇద్దరు క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుని నన్ను అడగని కరెక్ట్ రెడీగా కూర్చురు అనమాట. లేదు బ్రో 3 months టైం తీసుకుంది కదా, 3 months మీరు యాక్సెప్ట్ చేసిద్దా లేదా అనే ఇదిలో ఉన్నారా? చేస్తే చేసింది అదే పోలే అనుకున్నారా? వేరే ఉండే ఆయన అనుకున్నా లేదా కానీ నువ్వు పుల్లలు పెడుతున్నావు తెలుసా. నెక్స్ట్ లేలే నెక్స్ట్ ఏమైనా ఇంకా అవలా ఉండు అంటే నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటున్నా. నీతో ఏది బాగుందో చెప్పు, ఎందుకు కెమెరా ముందు యాక్షన్ నువ్వు నువ్వు చేయట్లే పెట్లు తిని ఉండు చెప్పు కంటిన్యూ. మాకు ఫ్లో, మేము ఒక లవ్ ఫీల్ లో ఉన్నాం. పక్కకు పోయి రావు చేసుకోవచ్చుగా, ఇక్కడ కూర్చొని ఎందుకు. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లలు అర్థం చేసుకో. మా పిల్లలు నాకు ఇద్దరికి పెళ్లి చేసుకుంటే 3-4 అంటావు. ఎప్పుడైనా ఈ 6 years జర్నీలో ఎందుకురా ఓకే చెప్పింది అని ఎప్పుడైనా అనిపించిందే? ఇప్పుడు కూడా అనిపిస్తుంది. నేను చెప్పముందు మీరే అందుకే లేట్ గా ఆన్సర్ ఇస్తున్నావులే. కాదు ఆలోచిస్తున్నాడు చూడు, అసలు ఎన్నిసార్లు అనుకున్నానా అని అడిగాము. సరే ఓకే ఆలోచిస్తున్నా అంటే దాని అర్థం కాదు, ఇది తింటున్నా నమ్ములుతున్నా కాబట్టి చెప్పలేవు. ఓకే ఓకే అట్లా అనిపించదు. ఎప్పుడు కోపం వచ్చింది, కొట్టాలనిపించింది అంతే. కొట్టాలనిపించింది కానీ కొట్టలేదులే, అంతేగా. లోపల నువ్వు కొడతావు. సరే మా బేక్ 10 ప్లేట్లు ఉండే ఇప్పుడు దాకా తింటూనే ఉన్నాడు. ఈ అవ్వ పోతే నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, మింగుతూనే ఉన్నావు నువ్వైతే. అయిపోయి తింటూ చెప్పాలి కానీ మరి ఇంత తినొద్దు, అర్థమైందా? ఓపెనింగే. సరే ఓకే, నీకు ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు అనవసరంగా యాక్సెప్ట్ చేశాను అంటే? చెప్పు, నిజం చెప్పు. ఐ వాంట్ ట్రూత్. తిట్టినప్పుడు అనిపిస్తుంది అంతే, కానీ మళ్ళీ మంచిగా తీసుకున్నప్పుడు అమ్మో నేను మిస్ చేసుకో. ఇది ఎడిటింగ్ లో తీసేయండి ప్లీజ్. ఇద్దరు నేను రాకముందుకి ఎంత తిన్నారో ఏమో నాకు అర్థమవుతుంది. చోటు మోటు ఇద్దరు అనుకోకుండా వచ్చింది అది. అనుకోకుండా ఇద్దరు గట్టి తింటారుగా. చాలు ఇంకేయక ముందుకే. ఈయన పెడతాడు కాబట్టి స్ప్రైట్ తాగుతున్నందుకు నాకు బేకులు వస్తున్నాయి. నా కెమెరా ఇక్కడ ఓకే, స్ప్రైట్ తాగుతున్నందుకు బేకులు వస్తున్నాయి. నేను ఏమంతా తినలే. సరే ఓకే, జోక్స్ పార్ట్ అండి. యాక్చువల్గా వీళ్ళతో ఆల్మోస్ట్ ఒక 4 to 5 days నుండి ఇద్దరితో కలిపి ట్రావెల్ చేస్తున్నాను. అసలు మామూలు అండర్స్టాండింగ్ కాదు. నేను ఇప్పటికీ చాలాసార్లు రాజుతో నేను అన్నాను, భయ్యా ఎలా భరిస్తున్నావు భయ్యా ఏమని అని. ఇప్పుడు అదే అంటున్నా, చాలా అది ఎందుకంటే ఆయన భరించలేకపోతున్నాము అందుకని. యాక్చువల్గా ఇది గుంటూరు పులావ్ అన్నమాట. బిర్యానీ కన్నా ఈ పులావ్స్ చాలా డిఫరెంట్ అండ్ దట్టు చాలా స్పైసీగా ఉంది. ఇఫ్ యూ వాంట్ కాదు, ఈ ప్లేస్ మర్చిపోయిన ఏడుంది అసలు. దక్షిణ్ గార్డెన్స్ మన పుప్పాలగూడలో. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి. అండ్ మనకి బయటికి రాగానే కూడా తినొచ్చు ఇవన్నీ. అబ్బా వచ్చుగా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. జొమాటో, స్విగ్గీ లింక్స్ కూడా కింద ఇస్తాను. అంటే గార్డెన్ టైప్ ఇది, చుట్టూతా చాలా ప్లెజెంట్ గా, లవర్స్ కి చాలా బాగుంటది. అందుకే ఇలా ఓకే లవర్స్ అనగా మళ్ళీ అడిగింది తెచ్చుకోవడానికి పోతున్నాడేమో, పక్కన ఉందని గుర్తు చేయాలి. ఆయన అలాంటోడు కాదు. మాది పక్కన పెట్టు, నువ్వేడ తెచ్చుకున్నాను మా భయం. అవును బేబీ, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. షూట్ టైంలో పొద్దాక పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటావు, మెసేజ్ చేస్తుంటావు. సరే సుకన్య అంటావు. ఎవరా సుకన్య? సుకన్యనే. చూద్దా శ్రీకన్య రెస్టారెంట్. శ్రీకన్య రెస్టారెంట్ ఓనర్ అంట. ఇంటే వాళ్ళు కాదు, నీకు లేదా లవర్ లేదా? ఉంది, రోజు ఫోన్ మాట్లాడుదా? నా గురించి కాదు, ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నాడు. మీ లైఫ్ లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే ఎవరు చెప్పుకుంటారు? అమ్మో అయ్యా కెమెరా రోల్ అవుతుంది కదా. ఏంటి 1 million?
నేను అసలు టేస్టీ తేజ అన్న ఛానల్ చేసిన వాళ్ళకి బేకులు వస్తాయో రావో తెలియదు కానీ నేను స్ప్రైట్ తాగినందుకు నాకు బేకులు వస్తున్నాయి. ఐఎమ్ సారీ ఫర్ దట్. చెప్పు. మరి రాజు తాగుతున్నాడు, రాజు రావట్లా? నేను మీలాగా తినలేదు, మీలాగా ఉర్రుతలేను. తినుడు ఉర్రుత. మీరు ఎందుకు వచ్చిరంటే ఫస్ట్ తిందాము, తర్వాత ఆలోచిద్దాం మేము ఉంటే. ఓకే, నాకు తెలిసింది ఏంటంటే మీ ఇద్దరు కలిసి వెబ్ సిరీస్ చేస్తున్నారని తెలిసింది. చేస్తున్నాము, అది త్వరలో ముందు రాబోతుంది. అదే ఇద్దరికి ఇలాగే ఎప్పుడు హ్యాపీగా తింటున్నా, డిస్టర్బ్ చేస్తున్నావు. మనం వచ్చింది ఆ పనికి, మర్చిపో. డిస్టర్బ్ చేస్తున్నావు. టేస్టీ తేజ అంటావు, టేస్టీ చేయనియట్లేవు. ఇప్పుడు ఇలాగే కొట్టుకుంటూ తిట్టుకుంటూ సరదాగా హ్యాపీగా మీరుంటూ మమ్మల్ని కూడా ఇలా హ్యాపీగా ఉంచండి. తేజ బ్రో అంటే ఓన్గా అంటే నాకు జబర్దస్త్ నుంచి అన్న తెలుసు బాగా, అంటే నాకు పటాస్ స్టార్టింగ్ నుంచి తెలుసు బాగా, అంటే ఎంత కష్టపడ్డాడు ఏందని బాగా తెలుసు. అన్నంతలో అన్న ఓన్గా ఛానల్ పెట్టుకొని అంటే ఒకరిని పిలిచి ఇంటర్వ్యూ చేయడం అంటే అది చాలా కష్టం. అంటే ఇంటర్వ్యూస్ వేరు, ఇట్లా అందరు హోటల్ పోయి మాట్లాడి ఇంత అందరినీ పిలిచి మరి అంటే కొందరు వస్తారు, కొందరు వస్తారు, కొందరు రాకపోవచ్చు, కానీ కష్టపడి ఇదాకా వచ్చినావు బ్రో. సో కంగ్రాచులేషన్స్. ఇట్లానే నీవు ముందుగా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇట్లనే పెద్ద పెద్ద గెస్ట్లను పిలవాలని, ఇంకా నీది మంచి యూట్యూబ్ మంచి రన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైస్ పెట్టినా వద్దు సార్, ముఖ్యంగా సార్ వద్దు సార్, నువ్వు తిను. మీరు ఏదో కావాలని నామకే వాసి అడుగుతారు ఇద్దరు. మళ్ళీ నేను తింటే మీకు సరిపోతుంది. నేను అడగలే నిన్ను. కనీసం తింటామని కూడా అడగలేదు చూడు నిన్ను. ఆమెకు అవసరం లేదు, ఆమె తింటే ఆమె నిండితే చాలు కాదు. నా నుంచి అదే బ్రో చేస్తుంది, ఇంకా అంతకుమించి ఏం లేదు. నువ్వు అసలు ఇండస్ట్రీకి ఎప్పుడు రావాలనిపించింది నీకు? 3వ క్లాస్ నుంచి. ఎందుకు అనిపించింది? నిజమే బ్రో, నేను 3rd క్లాస్ ఉన్నప్పుడే మామూలుగా అడిగినప్పుడు అప్పుడే యాక్టర్ అవ్వాలని, ఎవరు అడిగినా ఏమవుతారు. ఎందుకు అవ్వాలనిపించింది? సినిమాల్లో అవన్నీ చూసి ఎవరికైనా ఉంటది కదండి, సినిమాలు మామూలు చూసి ఎందుకో యాక్టింగ్ అంటే చిన్నప్పుడు పిచ్చి. 3rd క్లాస్ నుంచి ఏదో విధంగా ఇండస్ట్రీకి వెళ్ళాలి అని. ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చినావు? ఏ ఇయర్? 2016లో ఫస్ట్ అభియాన స్కిట్. ఏమి లేదు, డేట్ కూడా గుర్తుంది, అక్టోబర్ 29 అభియాన దగ్గరికి వెళ్ళాను. అన్న నేను ఇలా యాక్ట్ చేసి చూపిస్తానంటే ఏం చేసావో చెయ్యి అన్నారు. ఆయన ముందు చేసి చూపించాను. రేపు పొద్దున్న స్కిట్ లో పెట్టేస్తాను, 30వ తారీఖు స్కిట్ లో పెట్టేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూషన్ అంతే అదే టీము అభియాన్తో చేసుకుంటా పోతున్నా సరదాగా. మధ్యలో లాక్డౌన్లో మన ఛానల్ పెట్టినాం టేస్టీ తేజ, ఇక వాళ్ళందరూ చూస్తున్నారు, నడిచిపోతా ఉంది. నీకు మాత్రం ఎడిటరే, ఎడిటింగ్ లో అవుతుంది. ఎడిటింగ్ లో వీడు అసలు మా వాడు ఎడిటర్ అంటే ప్రాణం, వాడు అయ్యే ఉంచుతాడు. మీరు బ్రో మామూలుగా ఏం చదువుకున్నారు? బీటెక్ డిస్కంటిన్యూ. అవునా? అంటే ఎప్పుడైతే బీటెక్ స్టార్ట్ చేస్తుంటే ఇచ్చినప్పటి నుంచి ఇచ్చావు కంటెంట్, వచ్చాడు. ఆమె చదివింది కదా, అందుకని ఆమె చెప్తుంది. నేను చదివినా నువ్వు చదివినా నాకు అర్థమవుతుంది. ఒకటి బ్రో, నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, పటాసులో మీరు ఒక స్టూడెంట్ గా వచ్చారు అక్కడికి. మీరు ఫస్ట్ నీ స్టార్టింగ్ నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. స్టూడెంట్ గా వచ్చినప్పుడు కొన్ని వాళ్ళలో వచ్చి చేశారు, బట్ మీరు తర్వాత సోలోగా మీకు డైరెక్టర్ గారు అవకాశం ఇచ్చినప్పుడు చేయలేకపోయి మన పక్కన రవణ శ్రీముఖాంత్ కూర్చోబెట్టి ఇది చేశారు. ఆ ఎపిసోడ్స్ ఇంకా నాకు బాగా గుర్తు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే అప్పుడు బాగా భయం నాకు, అంటే స్టేజ్ ఫియర్ బాగుండే నాకు ఒక 2 months దాకా. అప్పటికి అన్న వాళ్ళు గుర్తించారు నాలో టాలెంట్, గుర్తించి దగ్గరుండి ప్రాక్టీస్ చేయించి అంత చేయించిన తర్వాత ఇట్లా అంటే ఇట్లా భయపడద్దు అట్లా అంటే మన ఒక నాకు సుధాకర్ అన్నప్పుడు చేసేప్పుడు వెనక దూకి వెళ్ళిపోయారు. అది అసలు ఎందుకు చేయాలి? ఎందుకంటే స్టూడెంట్ గా వచ్చిన ఎవ్వరు అంత ధైర్యం చేయరు. ఆయన అప్పటికే వెల్ రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్, అది వెల్ నోన్ ప్రోగ్రామ్. అటువంటి ప్రోగ్రామ్ జస్ట్ ఒక స్టూడెంట్ గా వెళ్ళి ఒకరోజు షో చూస్తానికి నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అనుకోకుండా అందరు ఏదేదో చేస్తారు అప్పటికి, మనం ఇట్లా ఏమైనా చేద్దాం టీవీలో కనిపిస్తలేమని చెప్పి లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి లేచి అన్న నువ్వు చేసే కామెడీ నాకు నచ్చలేదా అంటే అన్న రియాక్షన్స్ ఇచ్చిండు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే నేను ఏం చేసి చచ్చిపోతాను అని ఇంకా గుర్తుంది ఆ సీన్. ఫస్ట్ స్కూల్ క్రష్ ఎవరు బ్రో? స్కూల్లో క్రష్లు ఏం లేదు, 10th ఇట్లా ఏం లేకుండా అంత క్రష్ అంటే మనం ఏం లేకుండా అట్లా మా మా దోసుగాలు ఎంత గలీజాలంటే
ఎవరితోటి మాట్లాడినా ఇదే ఉంటుంది. దాన్ని క్రష్ చేయమంటారు. ఇక మీ అమ్మ జీవితం దోశ అని మాట్లాడినా అంటారు, వాళ్ళు మాట్లాడినా అంటారు. ఎవడు అందుకనే మాట్లాడడం ఇట్లా మానేస్తాం మేము. అంతే అంతే ఇక మాదే ఎక్కుంటుండే అట్లా. 4 నేను చాలా పద్ధతిగా చేసా ఇప్పుడు. మైక్ లో మొత్తం రికార్డ్ అయింది. బేసికల్ గా స్వామిగా ప్రోమో మొత్తం ఇదే. తింటున్నా. మీ దండం పెడతా నన్ను ఎందుకు పిలిచిర్రు మీరు ఇద్దరు బేకులు? అంటే ఎవడు ఎక్కువ చేస్తాడని పోటీలు పడుతుర్రా? మరి నాకు బేబీ నేను స్ప్రైట్ తాగినా, ఐ కంప్లీటెడ్ మై స్ప్రైట్, అందుకే నాకు బేక్ వస్తుంది. ఓకే, తన స్కూల్ క్రష్ ఏది చెప్పాడు మీకు? అట్లాంటి ఎవరైనా ప్రపోజ్ చేయటం, నాకు ఆడి చేయటం ఇంకెవరు చేస్తారంటారా? స్కూల్లో అంటే అమ్మో ఏమో పొరపాటు ఇప్పుడు ఉన్నారని చెబుతావు ఏంటి బ్రో ఇది? ఆమెకు చాలా మంది ఉన్నారు క్రష్లు. అంటే ఏమైనా చేసిన వాళ్ళు ఏమైనా చేసిన వాళ్ళ? ఈమె చేసిన కాదు, ఈమెను చేసిన. అంటే స్కూల్ డేస్ లో క్రష్ ఉండే. ఇప్పుడు తినాలి మనం. చెప్పు, అడిగాగా ఎందుకు అడిగా? సరే చెప్పు. స్కూల్ డేస్ లో క్రష్ ఉండే నీకుండేనా వాళ్ళకుండేనా? వాళ్ళకి నీ మీద క్లాస్ సేమ్ సెక్స్ అప్పటి నుంచి కాదు, అప్పుడు నాకు స్పెట్స్ లేకుండే. ఈ మధ్య సైట్ వచ్చింది కానీ. సో చూసి సరే చెప్పు. సో ఉండే అప్పుడు మాకు తెలియనేది కాబట్టి వీఆర్ లైక్ నాకు డాడీ లైక్ స్కూల్ ఇల్లు ఇంకో ప్రపంచం తెలియదు అంటిల్ అన్లెస్ నేను ఫస్ట్ థియేటర్ చూసింది కూడా ఆఫ్టర్ రాజు కమ్మింగ్. అంటే నీకు ఎప్పుడైతే జీతాలు అనమాట అప్పటి నుంచి ప్రపంచం మొత్తం తెలుసు. బేబీ నాట్ దాట్ సెన్స్. ఓకే, డైరెక్ట్ గా అంది ఏంటంటే ఎప్పుడైతే ప్రోమో పడిందో అప్పటి నుంచి. ఎందుకు నా ప్రోమో మీద ఏడుస్తున్నారు మీరు ఊరికే? లాస్ట్ 777. ఓకే బ్రో, యాక్చువల్గా తన పేరు స్టెల్లా కదా, తన పేరు చివరిలో మీ పేరు పెట్టుకోవడం అది ఆ ఫీల్ ఎలా ఉంది? యాక్చువల్గా ఎవరైనా కానీ ప్రేమతోటి పెట్టుకుంది, నాకు హ్యాపీ అనిపించింది. అదే బ్రో, ఎందుకంటే ఎవరైనా కానీ పెళ్లి తర్వాత చేర్చుకుంటారు, కొన్ని సైడ్స్ అయితే ఫాదర్ పేరు పెట్టుకుంటారు. ఎంతో ఇష్టం అయితే కానీ పేరు చివరి అది పెట్టుకోరు. ప్రేమించింది ఇష్టం అని కదా, అందుకని ఇష్టంతో ఎంతో ఇష్టం నన్ను, నేనంటే చాలా ఇష్టం అన్న. అది తెలిసిపోతుంది బ్రో. ఇప్పుడు అలాగే తన మీద ఇష్టంతో యాదమరాజు కాస్త మారేదేమన్నా షారోన్ రాజు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా దేవుడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్. మీకు? మై పవర్ స్టార్ నాకంటూ ఫేవరెట్ ఎవరు లేరు. నా ఆల్ టైమ్ ఫేవరెట్ మేరా రాజా. రాజేనా? తేజ అంటావేమో. అంట ఇంకా పెద్ద డ్రమ్ ని అంట. చాలా వెరైటీ యూట్యూబ్ ఛానల్ పెట్టి వెరైటీ చేస్తారు కదా, నీకెందుకు ఓన్లీ ఫుడ్ మీదనే? ఆయనకు దాని మీదే మనసు కాబట్టి. అలా అని కాదు, బేసికల్గా నేను ఎవరికైనా కానీ ఎవ్రీ వీకెండ్ ఐ యూజ్ టు గో టు రెస్టారెంట్. ఒక మూవీ, ఒక రెస్టారెంట్ పక్కా. ఇప్పటి నుంచో లాస్ట్ 3 to 4 years నుండి కంటిన్యూగా చేస్తాను. అది మనకు శనివారం ఫ్రీ ఉంటాం బ్రో, షూటింగ్స్ లేనప్పుడు ఇంకా చిల్ ఫ్రీ. నైట్ వెళ్ళిపోవడం, ఇక రాత్రి 2-3 పోయి మండీలు అయ్యి 5 తినేసేవాళ్ళం. ఒక దగ్గర తిన్నది ఇంకో దగ్గర తినేవాడిని కాదు. ఆ రకంగా అన్ని కవర్ చేసినాను. ఓకే, ఇదేదో బాగుంది కదా, మనం తింటూ ఇక్కడ ఇవి ఉంటాయి అని జనాలకు చెబితే బాగుంటుంది అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిన. కట్ చేస్తే నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఎవరినైనా తీసుకెళ్ళి చూపించి తినిపిద్దాం అనుకున్నా. ఇక ఆ రకంగా అప్పుడు ఆలోచనతో మొదలయ్యి ఈరోజు దాకా వచ్చింది. అంతేనా? ఆ రోజుతో స్టార్ట్ అయ్యి ఈరోజు బేకులు కొట్టే దాకా వచ్చిన. నువ్వు కొట్టుడే కాక ఆమె నేను కొట్లేసి ఐ కంప్లీటెడ్. నా స్ప్రైట్ అయిపోయింది, నాకు బేకులు రావట్లే ఇంకా. ఎప్పుడు చూసిన ఆ రోజు స్టార్ట్ అయ్యి ఈరోజు బేకు కర ఆగింది. ఆ రోజు అక్కడ అమ్మా. ఓకే, డన్. షారోన్ స్టెల్లా రాజ్ 777 గారు ఈ యొక్క తేజతో ఆసమ్ ఫుడ్ని టేస్ట్ చేశారు. ఇక్కడికి రావడం ఈ ఛానల్, అండ్ హౌ యు ఆర్ ఫీలింగ్? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. మంచి టైం. ఛానల్ బేబీ ఇంతసేపు మా ఇద్దరు నన్ను బేకొస్తుంది అని మెల్లిగా వెళ్ళలేదని కాదు, మీరు నాకంటే ఇచ్చిర్రు, అది నాకు ఓకే మనం చూడలేదని
అని చెప్పి కూర్చున్నాడు. మనం పాయింట్ అవుట్ చేశాక చల్లబడ్డాడు. ఓకే ఫైన్, ఓకే జోక్స్ పార్ట్. ఈరోజు మాటలతో కడుపు నింపేశారు. నువ్వు మొత్తం తిన్నాక కడుపు నిండకపోతే ఇంకేం నిండుతుంది, మాటలతో నింపి. ఓకే, జోక్స్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అన్న మమ్మల్ని ఇక్కడికి. ఒక మంచి టైంని స్పెండ్ చేసాము, వెరైటీస్ ఆఫ్ ఫుడ్ని కూడా టేస్ట్ చేసినాము. ఓకే, దక్షిణ్ గార్డెన్స్ పుప్పలగూడలో ఉంది. అన్న లింక్ లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాడు, తప్పకుండా రండి, టేస్ట్ చేయండి. యాంబియన్స్ అయితే చాలా బాగుంది, లైక్ గార్డెన్స్ అనే ఉంది కదా, అది మంచిగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఫుడ్ కూడా చాలా బాగుంది, హాంకాంగ్ చికెన్ అని, లెమన్ చికెన్ అని. ఫస్ట్ టైం చూస్తున్నా లెమన్ చికెన్. బేబీ నువ్వు హాంకాంగ్ చికెన్ మిస్ అయిపోయినావు, మేము తిన్నాం, కొంచెం లేట్ వచ్చినావు అందుకు. దండం పెడతాను, నేను గలీజ్ గా నవ్వుతున్నా. మాట్లాడుతుంటే అంటే మీరేమన్నా మాట్లాడుకోండి, ఏ ఫైన్. నాకు ఇంకా ఇక్కడ చీక్స్ నొప్పి అవుతున్నాయి నవ్వి. అన్న థ్యాంక్స్ అన్న, ఇంత మంచి డిన్నర్ టైంని మాకు ఇచ్చి, ఇంత మంచి ఫుడ్ని మాకు ఇచ్చినందుకు. అమ్మో, ఎప్పుడైనా అనేవాళ్ళు అబ్బాయ్యా మీ వీడియో చూసుకో బాగా నొప్పులు పడుతున్నాయి, పట్టు నొప్పులు. ఫస్ట్ టైం నాకు ఇది రెండు కలిపి నొప్పి ఉంటుంది. ఇది అదే మళ్ళీ ఇష్టలా అంతే, కడుపు నిండి కడుపు నొప్పి పడుతుంది. ఓకే ఫైన్. ఓకే డన్ బ్రో. ఇప్పుడు ఫైనల్ గా స్ప్రైట్ ని కంప్లీట్ చేసుకున్న రాజు గారు నెక్స్ట్ బేక్ ఏడా మాట్లాడితే బేక్లు వస్తాయని స్ప్రైట్ ని కంప్లీట్ చేసుకున్న రాజు గారు చెబుతారు మన ఛానల్కి రావడం, టేస్ట్ రావడం, టేస్ట్ చేయడం ఎలా ఉంది, హౌ యూ ఫీల్ దిస్ ఎక్స్పీరియన్స్? అంటే నేను రాకముందు తినేసి మీరు చాలా బాగున్నాయి అని చెప్పి నేనే టేస్ట్ చేసిన, చాలా బాగుంది. అంటే నేను ఫస్ట్ టైం లెమన్ చికెన్ టేస్ట్ చేయడం. హాంకాంగ్ చికెన్ మిస్ అయినాను, హాంకాంగ్ చికెన్ తిన్నారు కదా, ఇంకేడికి ఉంటాయి మనం తింటా తిన్నట్టు. తేజ బ్రో ఇన్వైట్ చేసినావు, థ్యాంక్ యూ సో మచ్. అంటే వెరైటీ నేను నీ ఛానల్లో అంటే నువ్వు అన్ని చేస్తుంటే అమ్మో మన ఇంట్లో పోతే బాగుండే అనిపించింది ఇప్పుడు అని, కానీ ఇంత జల్దీ వస్తాను అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినందుకు. డన్ బ్రో. ఇద్దరు చెప్పంగానే పిలవగానే నా ఛానల్ ఊపిరి పిలుచుకో ఏమేమో పడుతుంది సరిపోయారా ఇద్దరికిద్దరు. థ్యాంక్ యూ సో మచ్ రాజు బ్రో. అండ్ ఓకే డన్ అండి. నెక్స్ట్ వీక్ ఇంకొక అమ్మో, ఈ ఎపిసోడ్ ఆపకపోతే ఇక బేకులు వస్తాయి అన్నీ. ఇక ఓకే, ఈ నవ్వులు బ్రేకులు ఉంటాయి కానీ ఆ బేకులకు బ్రేకులు ఉండవండి. దానండి నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త కంటెస్టెంట్ డిఎల్ ఏం బిగ్ బాస్ ఇది. ఓకే నెక్స్ట్ వీక్ మరొక కొత్త గెస్టులతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పుడు దాకా చూస్తూ ఉండండి. చూసినప్పుడు లైక్, షేరు, సబ్స్క్రైబ్ అటువంటివి ఉంటాయి. కింద గంట ఉంటుంది, ఆ గంట కొట్టండి. ఇది కూడా యాంగిల్స్ వస్తుంది. ఆ స్టెల్లారా ని కొట్టండి, యాదమరాజు అఫిషియల్ని కొట్టండి. మధ్యలో ఈ టేస్టీ తేజ గారు ఒకడు ఉన్నాడు కదా, వాడిని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండండి. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, మర్చిపోవద్దు. పక్కనే ఉంటుంది, టంగని కొట్టండి, గుర్తుండిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలిసి చేస్తాను. బాయ్ బాయ్. నేను పోతా.